సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 10 సంస్థలతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఆ 10 సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సూపర్ 6 లో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 10 సంస్థలతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఆ 10 సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సూపర్ 6 లో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే కొంతసేపు క్రితం ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా కీలక బిల్లులకు అయితే ఆమోదం తెలిపారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఆ రాజధాని అంశానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశం మొత్తం కూడా జరిగినట్టు అర్థమవుతా ఉంది. కేబినెట్ లో రాష్ట్ర రాజధానితో పాటు కూడా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. అయితే ప్రధానంగా రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదాలో అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అభ్యర్థి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన రేపు ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో ఉన్న అమిత్ షా అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆ మున్సిపల్ శాఖ మంత్రి పలువురు మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా రాజధాని ప్రాంత నిర్మాణానికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపేందుకు కూడా వెళ్తున్నట్టు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఏదైతే అమరావతిలో రాజధాని ప్రాంతంలో ఉన్న సీఆర్డీఏ చేపట్టనున్న పలు పనులకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటికే 1,13,000 చిల్లర 1,10,000 చిల్లర బడ్జెట్ భారీ బడ్జెట్ తో కూడా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే దృఢ సంకల్పంతో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని కూడా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో మరొక ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రాజధాని గాని ఆర్థికంగా పలు వనరులు సమకూర్చే విధంగా కూడా ఈ రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు సంబంధించి అయితే ఈ కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అర్థమవుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వచ్చిన 10 సంస్థలతో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐబిబి కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఆ 10 సంస్థలు రాష్ట్రంలో దాదాపు 1,21,659 కోట్ల పెట్టుబడులకు అయితే ఆమోదం కూడా తెలిపినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో లాలు గ్రూప్ సంబంధించి కూడా గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నంలో నిర్మించనున్న 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కూడా మంత్రివర్గం
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దాదాపుగా సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు గాను ఆ పనులు చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కేబినెట్ ఆమోదంతో పాటు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఆ సిఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా జారీ చేయనున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్లకు విలువైన 22 పనులకు సంబంధించి అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు సంబంధించి అయితే మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపులు ఆమోదం తెలిపే అవకాశం కూడా కనపడతా ఉంది. 4న SIIBPకి సంబంధించి మీటింగ్ ఆమోదం తెలిపిన అంశాల్లో కేబినెట్ లో చర్చ అనంతరం కూడా వాటికి ఆమోదం తెలిపింది. 10 సంస్థల ద్వారా వచ్చే దాదాపుగా 1,21,659 కోట్ల పెట్టుబడులకైతే ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు సంబంధించి 1,742 కోట్ల పెట్టుబడులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో 2,883 కోట్ల పెట్టుబడులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే సత్యవీడు రిజర్వ్డ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిసిటీలో 25,000 కోట్ల పెట్టుబడులకు కూడా ఆమోదం తెలుపనుంది. మొత్తంగా చూసుకుంటే పలు బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ కూడా దాదాపుగా 75% రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి కీలకంగా బిల్లులు ఆమోదం తెలిపారు. ఈ మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర రాజధాని అభివృద్ధి కీలకంగా నేడు కేబినెట్ గానీ రేపు ఢిల్లీ పర్యటన గానీ చంద్రబాబు నాయుడు జరుగుతున్నట్లు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.